ఎండోమెట్రియోసిస్లో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. అయితే అది ఎందువల్ల వస్తుంది? ఎండోమెట్రియోసిస్లో ఓవరీస్లో సిస్ట్లు అనేవి వస్తుంటాయి. ఆ సిస్ట్లో బ్లడ్ ఉంటుంది. అది పక్కనే ఉన్న నార్మల్ ఫాలికల్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఫాలికులర్ నంబర్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఎగ్ కౌంట్ తగ్గుతుంది. లేదు అంటే ఫాలికల్ సరిగ్గా పెరగదు. లేదంటే పెరిగినా రప్చర్ అవ్వదు. కొన్ని రప్చర్ అయినా ఊసైట్ క్వాలిటీ అంటే ఎగ్ యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ అయి ఉంటుంది. కొన్ని ఎగ్ రిలీజ్ అయినా కూడా ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు. ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా ట్యూబ్ యొక్క మూమెంట్ కరెక్ట్గా మనకు కావాల్సినట్టుగా ఉండకపోవచ్చు. ట్యూబ్కి లోపల బయట అంతా కూడా అతుకులు ఉండొచ్చు. లోపల బేబీ ఫార్మేషన్ కూడా జరగకపోవచ్చు. ఫైనల్గా యూటరస్ దాకా వచ్చినా కూడా అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగచ్చు. అంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా, ప్రొజెస్ట్రాన్ తక్కువగా అంటూ ఉండొచ్చు. సో బేబీని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కొన్ని యాక్సెప్ట్ చేసినా అక్కడ బ్యాడ్ సెల్స్ అంటే ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దానివల్ల ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కూడా జరగచ్చు.